హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీ ముందుకి నేను తీసుకొచ్చింది ఒక లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ. ఈ మూవీని ఒకసారి చూడడం మొదలు పెడితే పూర్తయ్యే వరకు ఎవ్వరూ ఆపలేరు. కథ మొదటి నుంచే ఒక విషయం క్లియర్గా చూపిస్తారు. హత్యలు చేసేది ఎవరో ప్రేక్షకులకు తెలుసు, కానీ పోలీసులకు మాత్రం తెలియదు. ఇదే ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. సైకో కిల్లర్ ఎలా ఆలోచిస్తాడు, వరుస హత్యలు ఎందుకు చేస్తాడు, అతని మైండ్ సెట్ ఏంటి, అన్నీ చాలా డీటెయిల్గా ఇంట్రెస్ట్గా చూపించారు. ఒకరికి దోమని చంపితే సంతోషం, మరొకరికి కోడిని కోసినప్పుడు అది గిలగిలా కొట్టుకుంటే సంతృప్తి. పాములో విషయం ఉందని తెలిసినా దాన్ని చంపే వరకు ఊరుకొని మనుషులు. ఇలా చుట్టూ ఉన్న ప్రాణులను చంపడంలో కొందరిలో కనిపించే క్రూరమైన ఆనందాన్ని ఈ మూవీ చాలా డీప్గా కనెక్ట్ చేస్తుంది. కానీ ఈ మూవీలో ఉన్న సైకో కిల్లర్ మాత్రం ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తాడు. వారిని ట్రాప్ చేసి తన కోరిక తీర్చుకొని చాలా కూల్గా, చాలా సింపుల్గా చంపేస్తాడు. సినిమా మొదలైన ఈ హత్యల పరంపర లాస్ట్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ బోరు కొట్టకుండా డైరెక్టర్ అదరగొట్టాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, టెక్నాలజీ లేని కాలంలో ఇలాంటి సీరియల్ కిల్లింగ్ కేసులను పోలీసులు ఎలా ఛేదించేవారో చాలా బాగా చూపించారు. పోలీసులు 2 అడుగులు ముందుకు వేస్తే సైకో కిల్లర్ 10 అడుగులు ముందుంటాడు. కానీ ఫైనల్గా ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి, సైకో కిల్లర్ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది ఈ మూవీకి మెయిన్ హైలైట్. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీని కుటుంబంతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అసభ్యత లేదు. వరుస హత్యలు ఉన్నా కూడా రక్త మరకలు, హింసాత్మక సీన్స్ చూపించకుండా చాలా క్లాస్గా తెరకెక్కించారు. మొత్తానికి సస్పెన్స్, థ్రిల్లర్, సైకలాజికల్ ఎలిమెంట్స్ ఇష్టపడే వాళ్ళకి కాలం కావల్ ఒక మంచి మూవీ.